మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ డెలిగేషన్ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. ఏదైతే క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాయొద్దని, సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో జైనిజంలో కానీ అలాగే సిక్కిజంలో కానీ బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారో అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో వేసినటువంటి 3 కమిషన్లు కూడా దీనికి అనుకూలంగానే నివేదికలు సమర్పించాయి. సో ఆ నివేదికలను కూడా కన్సిడర్ చేసి సో ఎలాంటి అన్యాయం జరగకుండా క్రిస్టియన్లో ఉన్నటువంటి దళితులకి న్యాయం చేయాలని, ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా కానీ అలాగే సోషల్గా కానీ అన్ని రంగాల్లో ఈ అన్టచబిలిటీని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ జెన్యూనిటీని గుర్తించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించే నివేదికలో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే విధంగా రిపోర్ట్ ఇవ్వాలని ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దళితులందరి పక్షాన ఈరోజు జస్టిస్ బాలకృష్ణ కమిషన్కి నివేదించడం జరిగింది. సో ఖచ్చితంగా దీని మీద అందరూ చైతన్యవంతులే. మిగిలిన వారు కూడా ఎవరైతే అన్ని పార్టీలు కలిసి వచ్చి నిజమైనటువంటి అర్హులకి వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు కాపాడేందుకు నడుం బిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది కాబట్టి మార్చి 24, 2023న యునానిమస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి దళితులు ఎవరైతే క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడాలని యునానిమస్గా కేంద్ర ప్రభుత్వానికి నివేదికని సమర్పించడం జరిగింది అనేసి సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.